Good morning, everyone. So, next problem is continuous beam. So, A, B, C, D continuous beam, and here question is A rotates by 0.002 radian in clockwise order, and support B sinks by 4 mm. Okay, B sinks by 4 mm. So here just I'm explaining this problem, only outlines. So here B to P dash is 4 mm. So, and this original position of support to the and other supports, you have to give some lines. Okay, and so in AB and BC and CD లోడ్ అసలు లేదు కాబట్టి M bar AB, M bar BA, M bar BC and M bar CB and M bar CD and M bar DC all are zeros. అండ్ స్లోప్ డిఫ్లెక్షన్ ఈక్వేషన్ అప్లై చేసేటప్పుడు టీటా ఏ యాక్చువల్గా 0 అవ్వాలి ఫిక్స్డ్ సపోర్ట్ ఉండడం వల్ల. కాకపోతే ఇక్కడ ఏమన్నారు, ఏ రొటేట్స్ బై 0.002 రేడియన్స్ అన్నారు కాబట్టి అండ్ క్లాక్ వైజ్ డైరెక్షన్ అన్నారు కాబట్టి టీటా ఏ పాజిటివ్ 0.002 రేడియన్ అని తీసుకోవాలి. ఓకేనా, అండ్ ఈ వాల్యూ కూడా ఆల్రెడీ క్వశ్చన్లో ఇచ్చారు, ఒకళ్ళు ఇవ్వకుండా మనకు తెలుసు 200 kN/mm² అని. అండ్ ఐ వాల్యూ 9 × 10⁻⁷ mm⁴. అండ్ ఎంఏబి ఈక్వేషన్లో మీరు ఏం చేస్తారంటే M bar AB ప్లస్ 2EI/L ఇంటూ 2 times of theta A plus theta B minus t times of delta by L. So you must substitute theta A as 0.002 and theta B also unknown and but delta equals to. సో ఇది అందరికీ ఇది చూడగానే రామబాణం గుర్తు రావాలి. రామబాణంలో ఫస్ట్ పాజిటివిటీ కదా, సో ఇక్కడ పాజిటివ్ అండ్ ఇక్కడ నెగిటివ్. ఆబ్వియస్గా అదర్ సపోర్ట్ నెగిటివ్. ఓకే, సో నెగిటివ్ పాజిటివ్, సో పాజిటివ్ కాబట్టి ఏబీలో మీరు సబ్స్టిట్యూట్ చేయాల్సిన డెల్టా వాల్యూ ఎంత 4 × 10⁻³ మీటర్స్. ఇది మీరు ఈక్వేషన్లో అన్ని సబ్స్టిట్యూట్ చేస్తే సరిపోతుంది. M bar AB 0, ఈ వాల్యూ ఉంది, ఐ వాల్యూ ఉంది, లెంత్ ఆఫ్ దిస్ స్పాన్ నేను ఇవ్వలేదు కదా. ఓకే తీసుకోండి, 4 meters, BC 8 meters అండ్ CD 3 meters. అండ్ ఇక్కడ ఐ వాల్యూ అండ్ బీలో మాత్రం 4 times of ఐ తీసుకోవాలి, ఏబీలో మాత్రం 2 times of ఐ. అంటే ఇక్కడ ఐ ప్లేస్లో మీరు 2 times of ఐ 3 times of ఐ ఏది ఉంటే అది ఇక్కడ సబ్స్టిట్యూట్ చేయండి స్పాన్ చూసుకుంటూ. ఓకే, సో మీకు ఎంఏబి వచ్చేస్తుంది ఒక ఈక్వేషన్. ఎంబీసీలో ఎంబీఏకి కూడా సేమ్ ఈక్వేషన్ రాసేసుకోవాలి. ఎంబీసీ ఏమవుతుందనంటే బీసీలో బీకి ఇటుపక్క చూస్తే ఫుల్ స్పాన్ మెంబర్స్ ఉన్నారు, అంటే మనం వీటిని ఫిక్స్డ్ లాగానే ఫీల్ అవ్వాలి కాబట్టి వీటికి జనరల్ ఈక్వేషనే వాడతాం బీసీకి సిబికి. బట్ బీసీలో సిబిలో మనం యూజ్ చేయాల్సిన డెల్టా వాల్యూ ఎంత, -4 × 10⁻³ మీటర్స్ అప్లై చేయాలి. మిగతాదంతా యాజ్ ఇట్ ఈస్. టీటా బి టీటా సి స్లోప్స్ ఉంటాయి. ఓకే, M bar BA, M bar BC, సిబి వాల్యూస్ 0, సో ఆబ్వియస్గా అప్లై చేస్తారు. సిడికి వచ్చేసరికి ఎంసిడిలో డెల్టా అసలు లేదు 0, ఎందుకంటే సి సపోర్ట్ సింక్ అవ్వట్లేదు, టీ సపోర్ట్ కూడా సింక్ అవ్వట్లేదు కాబట్టి డెల్టా 0 అవుతుంది. మిగిలిన వాల్యూస్ అన్నీ సబ్స్టిట్యూట్ చేస్తారు. ఓకేనా, బట్ ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే సిడిలో అబ్జర్వ్ చేస్తే డి అనేది హింజ్ కదా,
సో డి టు సి ఏమవుతుందని అంటే 0 అవుతుంది. దీనికి మనం ఈక్వేషన్ అప్లై చేయాల్సిన అవసరం లేదు. అప్లై చేయొచ్చు, బట్ టైం టేకింగ్ ప్రాసెస్. ఇలా లాస్ట్ సపోర్ట్ హింజ్ ఉన్నప్పుడు కంటిన్యూస్ బీమ్లో మీరు డైరెక్ట్గా డీసీ 0 అనుకోవాలి. అండ్ సి టు డికి మోడిఫైడ్ ఈక్వేషన్ అంటే ఎంబార్ సిడి మైనస్ హాఫ్ ఆఫ్ ద అపోజిట్ ఫిక్స్డ్ ఎండ్ మూమెంట్ అంటే ఎంబార్ డీసీ బై 2. ఇక్కడ 3i/L ఇంటూ ఇక్కడ 1 స్లోపే వస్తుంది అంటే టీటా సి, ఇంకొక స్లోప్ రాదిగా, మైనస్ డెల్టా/L. ఈ ఈక్వేషన్ అప్లై చేస్తారు. ఇక్కడ డెల్టా 0 ఎందుకంటే సిటీలో సింకింగ్ లేదు. ఓకే, సో ఫైనల్గా మీకు ఎంఏబి ఎంత వస్తుందంటే +18 అండ్ ఎంబీఏ -18 వస్తుంది అండ్ ఎంబీసీ +18 వస్తుంది అండ్ ఎంసీబీ +9 వస్తుంది అండ్ ఎంసీడీ -9 వస్తుంది, ఎండిసి 0. సిడి డిసి సేమ్ వాల్యూ విత్ అపోజిట్ సైన్ వస్తాయి. బిఏబిసి కూడా సేమ్ వాల్యూ విత్ అపోజిట్ సైన్ రావాలి, ఎందుకంటే బి అండ్ సి ఆర్ జాయింట్స్. ఓకే, సో ప్రాక్టీస్ దిస్ ప్రాబ్లమ్ and verify the output values and draw the bending moment also. Okay na? Thank you.